హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రూ వ్లాగ్స్. సో ఇవాళ మన వీడియోలో మదర్స్ డే స్పెషల్ హెల్దీ కేక్ని ఎలా చేయాలో చూసేద్దాం. సో నేనైతే స్పెషల్గా ఈ హెల్దీ కేక్ని మా మదర్ కోసం డెడికేట్ చేస్తున్నాను. సో హ్యాపీ మదర్స్ డే మమ్మీ అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఓవర్ దేర్. సో టేస్టీ యమ్మీ అండ్ హెల్దీ కేక్ని ఎలాగ చేయాలో చూసేద్దాం. సో ముందుగా 250 ml వరకు కాంచి పెట్టుకున్న పాలని ఒక బౌల్లోకి తీసుకోండి. సో పాలు కొంచెం గోరువెచ్చగా ఉండంగానే 20 నుంచి 25 వరకు సీడ్లెస్ డేట్స్ ని వేసుకోండి. డేట్స్ ని పాలలో 20 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. సో పాలలో డేట్స్ నానే లోపల ఇప్పుడైతే పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ని 1 by 1 వేయించేసుకుందాం. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పంకిన్ సీడ్స్ 1 కప్ వరకు తీసుకొని 2 to 3 minutes పాటు రోస్ట్ చేసి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ప్యాన్ లోనే 1/2 కప్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ ని తీసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు రోస్ట్ చేసి బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే ఈ రెండింటిని చల్లార్చిన తర్వాత మిక్సీ జార్ లేదా బ్లెండర్ లోకి వేసుకొని కోర్స్ బ్లెండ్ చేసుకోండి. అంటే కొంచెం గరుగ్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా కోర్స్ బ్లెండ్ చేసుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ని ఒక పెద్ద బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆల్రెడీ నానపెట్టుకున్న డేట్స్ ని బ్లెండర్ లోకి వేసుకొని స్మూత్ పేస్ట్ గా బ్లెండ్ చేసి పక్కన ఉంచేసుకోండి. సో ఫస్ట్ అయితే ఈ సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్స్ పౌడర్ లో 2 tablespoon అన్స్వీటెండ్ కోకో పౌడర్ ని వేసుకోండి. అండ్ ఇందులోనే 1/2 teaspoon బేకింగ్ సోడా వేసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. అండ్ ఆల్సో 1 teaspoon వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ప్రాపర్ గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ లో ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ ని కూడా వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మాత్రమే కేక్ బ్యాటర్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన ఉంచేసుకోండి. సో ఇప్పుడైతే ప్రీ హీట్ కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో శాండ్ ని స్ప్రెడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి. ఒకవేళ స్టాండ్ లేదంటే ఒక చిన్న గిన్నెను కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో కుక్కర్ మూతలో ఉన్న గ్యాస్కెట్ ని విజిల్ ని కూడా రిమూవ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే 20 minutes పాటు ప్రీ హీట్ చేసుకోండి. ఈ లోపల కేక్ టిన్ ని ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ కేక్ అయితే తప్పకుండా కేక్ టిన్ లో బటర్ పేపర్ ని ప్లేస్ చేయాలి. సో బటర్ పేపర్ కోసం నేనైతే ఒక వైట్ పేపర్ తీసుకొని కేక్ టిన్ షేప్ లోకి కట్ చేసుకున్నాను. సో మీరు కూడా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేసుకోండి, లేదంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇలా రెడీ అయిపోయిన కేక్ టిన్ లో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని కూడా వేసుకొని బబుల్స్ లేకుండా కేక్ టిన్ ని ట్యాప్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ ని లోపల స్ప్రెడ్ చేసుకోవాలి. సో కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇందులోకి 1 cup వరకు చాప్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. సో ఒకవేళ చిన్నపిల్లలు కనుక ఇంట్లో ఉంటే చాకో చిప్స్ ని లైట్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు కావాలంటే అవాయిడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఈ కేక్ బ్యాటర్ ని ఆల్రెడీ 20 minutes పాటు ప్రీ హీట్ అయిన కుక్కర్ లోకి ప్లేస్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 40 నుంచి 45 minutes వరకు లో ఫ్లేమ్ లోనే బేక్ చేసుకోండి. సో 45 minutes తర్వాత ఒక నైఫ్ లేదా టూత్ పిక్ లో ఈ విధంగా కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ కుక్ అయితే గనక బయట ఉంచేసుకొని కంప్లీట్ గా చల్లార్చుకోండి. సో నేనైతే ఈ కేక్ ని ఎయిర్ ఫ్రైయర్ లో కూడా ట్రై చేశాను, బట్ ఫెయిల్ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయకండి. సో ఇప్పుడైతే చల్లార్చి పెట్టుకున్న ఈ కేక్ ని ఒక ప్లేట్ లోకి డిమౌల్డ్ చేసుకొని డెకరేట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి. సో చూసారు కదా ఎంత స్మూత్ గా కుక్ అయిపోయిందో. సో ఈ కేక్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని 5 days వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూడా చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కేక్ ఎలాగో వచ్చిందో కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సో నేనైతే ఈ కేక్ ని మల్టిపుల్ టైమ్స్ వరకు కుక్ చేశాను. కుక్ చేసిన ప్రతిసారి పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ కేక్ ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. హెల్దీ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.